గులాబ్ జామున్ మేడం. అవునా, నా కోసం తెచ్చావా? ప్లాస్టిక్ బాక్స్. ఓకే. గులాబ్ జామున్ దేంతో చేస్తారు ఇది? మైదా అండ్ షుగర్ మేడం. ఇది చేయడానికి నీకు ఎంతసేపు పట్టుంటుంది చెప్పు? ఎంతసేపు మేడం? 2 అవర్స్లో చేసేసాను. 2 అవర్స్ పట్టింది కదా ఇది చేయడానికి. అవును మేడం. అదే ఈ గులాబ్ జామున్ బదులు హ్యాపీగా ఒక మిల్లెట్స్ అండ్ తాటి బెల్లం వేసుకొని ఒక మిల్క్ పాయసం చేయడానికి 1/2 అవర్ కన్నా ఎక్కువ పట్టదు. ఆ మంచి ఫ్లేవర్, పాయసం తిన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది, పిల్లలకి నచ్చుతుంది అండ్ హెల్దీ కూడా. సో ఇలా హెల్దీగా కూడా స్వీట్స్ చేసుకోవచ్చు. అసలు ఎవరమ్మా మీకు ఇలా గులాబ్ జాములు చేసేది నేర్పించింది? చిన్నప్పటి నుంచి మా అమ్మ కూడా ఎప్పుడు పండుగ ఉన్నా నా గులాబ్ జామునే చేసి పెట్టేది. అందుకే ఇప్పుడు నా పిల్లలకి కూడా అదే చేస్తున్నాను. అదొక అలవాటు అయిపోయింది మేడం. సో నెక్స్ట్ టైం ఇలా కాకుండా నాకు మిల్లెట్ పాయసం తెచ్చు, అప్పుడే నేను తీసుకుంటా. ఇంకోసారి అస్సలు చేయను మేడం, ఇది తీసుకెళ్ళిపోతాను. ఆగాగు. ఏంటి? రేపు కలుద్దాం. మీ డాక్టర్ కార్తికా రెడ్డి, కానీ హెల్దీ ఫుడ్స్తో. రేపు కలుస్తాను.